శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 21 జనవరి. మనకి తపస్యా మాసము జరుగుతూ ఉన్నది. 1969లో ఈ జనవరి 21 రోజునే బ్రహ్మా బాబా శరీరము యొక్క అంతిమ సంస్కారము చేయబడిన తరువాత అవ్యక్త బాప్దాదా ఈ భూమి మీదకు మొదటిసారి విచ్చేశారు. అప్పుడు బాబా చెప్పారు, బ్రహ్మా బాబా ఏ విధంగా తన అవ్యక్త మరియు ఫరిస్తా స్థితి యొక్క అనుభవము అందరికీ కర్మలలో చేయించారో అదేవిధంగా మీరు కూడా చేయించండి అని ఎన్నో మంచి ప్రేరణలు బాబా ఇచ్చారు. 4 వైపులా వైరాగ్యం యొక్క వాతావరణము ఉన్నది. అందరూ త్వరలోనే సమయం యొక్క సమాప్తి జరుగుతుందేమో అనుకున్నారు. ఏ విధంగా బ్రహ్మా బాబా తన సంపూర్ణ స్థితిని ప్రాప్తింప చేసుకున్నారో మేము కూడా మా సంపూర్ణ స్థితిని చేరుకోవాలి అన్న ఆలోచన ఆ రోజు ఉన్నది. మరి బాబా ఏమేమి చేశారో ఒక్కసారి పరిశీలిద్దాము. బాబాలో ఉన్న త్యాగము, తపస్సు, సమర్పణమయత, వైరాగ్యము ఇవన్నీ కూడా గుర్తించదగినవి, ఎంతో శ్రేష్టమైనవి. అయితే బాబాలో అశరీరిగా అయ్యే అభ్యాసము, బాధ్యతల మధ్య తేలికగా ఉండే అభ్యాసము, ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసము, కర్మలు చేస్తూ అందరి తోడు ఉంటూ కూడా దేహానికి అతీతంగా అందరి యందు శుభ భావనలు కలిగి ఉండి ప్రేమని పంచడము. బాబా తండ్రి లౌకికంగా ఎలా ఉంటారో తన పిల్లల కోసం ఏ భావనలని కలిగి ఉంటారో అవే భావనలు బాబాలో కూడా పిల్లలందరి యందు ఉండేవి. మనము కూడా బాబాని ఫాలో చేద్దాము. మనము బ్రాహ్మణులము. మన అందరి ప్రభావము ఇతరులపై చాలా చక్కగా పడుతుంది. కొంతమంది మనల్ని శ్రేష్ట చరిత్రవంతులుగా భావిస్తారు. కొంతమందికి ఇక్కడ శ్రేష్ట స్నేహము అనుభవం అవుతుంది. కొంతమంది ఈ భూమి మీద ఇక్కడే స్వర్గము ఉన్నది అంటారు. అదేవిధంగా మనము ఎక్కడ ఉన్నా అందరికీ చక్కటి అనుభవము కలిగించాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, వ్యాపార స్థానంలో ఉన్నా తన స్థితి యొక్క ప్రభావము ఇతరులపై పడాలి. ముఖము, నడవడిక చక్కటి అనుభవాలు కలిగించాలి. జీవితం అంటే ఇలా ఉండాలి, సంతోషం అంటే ఇలా ఉండాలి, సరళ చిత్త ఒత్తిడి నుండి ముక్త జీవితము అంటే ఇలా ఉండాలి అని అందరికీ అనుభవం కలగాలి. జీవితంలో ప్రేమ, శాంతి అంటే ఇలా ఉండాలి. కుటుంబంలో సామంజస్యము అంటే వీళ్ల వల్లనే ఇలా ప్రభావము పడవలసిందే. దీనికోసము మనము చాలా చక్కగా తపస్సు చేయాలి. ఎందుకనగా తపస్సు లేనిదే శ్రేష్ట ధారణలు జీవితంలోకి రావు. ధారణల గురించిన జ్ఞానము తెలుసుకోవడము వేరు, కానీ ధారణలను తన జీవితంలోకి తీసుకొచ్చే శక్తి కూడా ఉండాలి. కావున గుర్తుపెట్టుకోవాలి, నేను భగవంతుని సంతానమును, దివ్య ఆత్మను, దేవకులములోని ఆత్మను. నేను ఈ ప్రపంచానికి భిన్న ఆత్మను. నా పాలన స్వయంగా భగవంతుడే చేస్తూ ఉన్నారు. నేను ఎటువంటి ఆత్మను అంటే పరమాత్ముని ప్రేమ నాకు ప్రాప్తించినది, భగవంతుని సత్య మార్గదర్శనము లభించినది. పరమ సద్గురువుగా అయి భగవంతుడే నాకు సత్య మార్గము చూపిస్తూ ఉన్నారు. కావున బాబా ఏది చెప్తున్నారో, మన చేత ఏది చేయించాలనుకుంటున్నారో దానిపై జాగ్రత్త వహించాల్సిందే. రోజు మనము వింటూనే ఉంటాము. వాటిలో నుండి తన జీవితం కోసం ఏవైనా 5 మంచి విషయాలు తీసుకొని వాటిపై నడుస్తూ ఉండాలి. ఉదాహరణకి, ఏమి జరిగినా సంతోషం మాయమవ్వకూడదు. ఏమి జరిగినా తన సంకల్పాలను వ్యర్థము వైపుకి తీసుకువెళ్ళకూడదు. చిన్న పెద్ద విషయాలు ఏవైనా వస్తే
టెన్షన్లోకి రాకూడదు. ఇలాంటి కొన్ని ధారణలు దృఢతాపూర్వకంగా స్వీకరించాలి. ఇంకా అభ్యాసం చేద్దాము. నేను ఫరిస్తాను. ఈ రోజంతటి కోసం ఇలాగే అభ్యాసం చేద్దాము. ఫరిస్తా అనగా డబల్ లైట్. ఆత్మ కూడా లైట్, దేహము కూడా లైట్. ఆత్మ లైట్, మనస్సు కూడా లైట్ అనగా తేలికగా. ఈ రోజంతా స్వయం కమలాసనంపై ఉన్నట్లుగా చూసుకోవాలి. పైనుండి బాబా యొక్క పవిత్ర కిరణములు పడుతూ ఉన్నాయి. నేను అవతరించిన ఫరిస్తాను. ఉదయాన్నే ఇలాంటి మంచి భావన స్వయానికి కలిగించుకోవాలి. నేను ఈ భూమి మీదకు బాబా యొక్క కార్యములో సహయోగము ఇచ్చేందుకు అవతరించాను. పరమాత్మని శక్తులు నా తోడు ఉన్నాయి. ఇలా ఫరిస్తా స్వరూప అభ్యాసము రోజంతటిలో 108 సార్లైనా చేద్దాము. ఓం శాంతి.